నమస్కారం ప్రేక్షకులారా. గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన తాజా వార్తలు మీకోసం సాంబా న్యూస్ అండ్ టెక్లో. తెలంగాణలో ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ అమలుపై అధికారులతో వరుస సమీక్షలు జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. కొత్త ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం ఆఫీస్ టైమ్స్లో ట్రాఫిక్ తగ్గించడమే లక్ష్యంగా పనులు చేపట్టారు. తెలంగాణలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం చలి వాతావరణం, మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పవర్ కట్లు లేకుండా నిరంతర విద్యుత్ అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో విద్యా, ఉపాధి రంగాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయి. స్కూల్స్, కాలేజ్ల ఎకడమిక్ షెడ్యూల్స్, ఉద్యోగ ప్రకటనలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వర్గాల సమాచారం. హైదరాబాద్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అజ్ఞాత కాల్స్, లింక్స్, ఫేక్ మెసేజ్లపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఈరోజు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన వార్తలు. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం సాంబా న్యూస్ అండ్ టెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.